డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక బాధాకరమైన విషయాన్ని తీసుకొస్తున్నాను. కథలు లేక ఆఖరికి స్పందించలేక అల్లాడుతున్న ఒక పసికందు కథ. పాపం ఆ పసికందు వయసు 8 నెలలు మాత్రమే. నంద్యాల జిల్లా వెల్దుర్తికి చెందిన పునర్విక అనే ఈ చిన్ని ప్రాణిని ఇప్పుడు ఒక రేర్ డిసీజ్ వేధిస్తోంది. ప్రాణాంతకమైన స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ టైప్ 1. అనారోగ్యంతో నా బిడ్డతో తల్లిదండ్రులు సురేష్, పుష్పవతి ఎక్కని హాస్పిటల్ గడపంటూ లేదు. ఈ వ్యాధి బారిన పడిన 95% చిన్నారులు వారి రెండో బర్త్డే జరుపుకునే అవకాశం లేదని డాక్టర్లు చెప్తున్నారు. 10,000 మందిలో ఒకరికి సోకే అవకాశం ఉన్న ఈ రేర్ డిసీజ్ వల్ల ఆ చిన్నారి శ్వాస తీసుకోవడం అత్యంత క్లిష్టతరమవుతుంది. కనీసం పాలు తాగడానికి కూడా శరీరం సహకరించదు. అంచెలంచెలుగా మృత్యు ఒడిలోకి చేరే అవకాశం ఉంది. బార్బర్ షాప్ నడుపుకుంటూ తమ పేద కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సురేష్ దంపతులకి కుమార్తె అనారోగ్యం కుంగతీసింది. అప్పులు చేసి ఎందరో డాక్టర్లకు చూపిస్తే పునర్విక స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ టైప్ 1 అనే వ్యాధితో బాధపడుతుందని తెలిసింది. ఈ రేర్ డిసీజ్కి వైద్యం దొరుకుతుంది, కానీ కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యంతో ఈ చిన్నారి ప్రాణం కాపాడాలంటే అత్యవసరంగా జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్ ఖరీదు అక్షరాల 16 కోట్ల రూపాయలు. మీరు వింటున్నది నిజమే, అక్షరాల 16 కోట్లు. ఈ విషయం తెలుసుకున్న సురేష్, పుష్పవతి హతాశులయ్యారు. అంత మొత్తం సేకరించే సత్తువ తమకి లేదని కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ తల్లిదండ్రుల బాధ తలుచుకుంటే కరడుగట్టిన గుండె కూడా కరిగిపోతుంది. మీకు చెప్తుంటే నా మనసే ద్రవిస్తోంది. ఇప్పుడు ఈ చిన్నారి పునర్వికను ఆదుకోవాల్సింది హృదయం ఉన్న పెద్దలు మాత్రమే. ఎస్ ఫ్రెండ్స్, మీరే. ఎన్ఆర్ఐలు, ఇండస్ట్రియలిస్టులుగా, వ్యాపారులుగా స్థిరపడిన మీరు మాత్రమే ఈ చిన్నారిని కాపాడగలరు. ప్రభుత్వాలు కూడా చిన్నాన్ని రక్షించేందుకు చూపు సారించాల్సిన అవసరం కూడా ఉంది. కదలండి, కలిసి రండి. శ్వాస కూడా తీసుకోలేక కొట్టుమిట్టాడుతున్న ఒక చిన్ని దీపానికి చేతులు అడ్డుపెట్టి కాపాడమని కోరుకుంటున్నాం.